హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనకి కార్తీక మాసం అయితే నడుస్తుంది కదండి. అయితే ఇంకో 10 రోజుల్లో మనకి కార్తీక మాసం కూడా ముగిసిపోయి మార్గశిర మాసం అయితే రాబోతుంది. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని 5 వారాల పాటు ఎంతో విశేషంగా పూజిస్తామండి. ఈ 5 లక్ష్మీ వారాలు కూడా అమ్మవారి పూజలో ఎలాంటి లోటు లేకుండా, ఏ సామాగ్రి మిస్ చేయకుండా అన్ని సామాగ్రి కూడా ఒక కిట్ రూపంలో మనకి శివ పూజ నీడ్స్ వారు అయితే అందిస్తున్నారండి. వీరి దగ్గర పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయండి. ఇంకా మనకి పర్సనల్గా ఏమైనా తయారు చేయించుకోవాలనుకున్నా సరే వీరే కస్టమైజ్ చేసి కూడా పంపిస్తారు. వీరికి వెబ్సైట్ కూడా ఉందండి, sevapoojaneeds.com. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు అందిస్తారు. వీరి డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ కిట్ ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూజా సామాగ్రి కావాలనుకునేవారు వీడియోని కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. అయితే ఇప్పుడు ఈ మార్గశిర లక్ష్మీ వారాలకి సంబంధించిన ఈ పూజా కిట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ముందుగా లక్ష్మీ వారాలకి సంబంధించిన పూజ బుక్ అండి. దీంట్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, మంత్రాలు, అలాగే అమ్మవారి వ్రత కథ అన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయండి. బుక్ అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమలు అయితే పెట్టాలి కదా, అందుకని కొత్తగా వీరే తయారు చేసినటువంటి పసుపు కుంకుమలు కూడా ఈ కిట్లో అయితే అందిస్తున్నారు. దీంతో పాటుగా చందనం పౌడరు, అలాగే చందనం పేస్ట్ కూడా 2 కూడా మనకి ఈ కిట్లో వస్తాయండి. మనకి కావాల్సింది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అమ్మవారికి వేయడం కోసం ఒక చిట్టు గాజుల మాలను అయితే ఇస్తున్నారండి. అమ్మవారి ఫోటోకి కానీ అమ్మవారి విగ్రహానికి కానీ మాల వేస్తే అమ్మవారు చాలా నిండుగా ఉంటారు. అయితే ఈ చిట్టు గాజుల మాలతో పాటుగా అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడం కోసం ఈ చిట్టు గాజులు కూడా ఇస్తున్నారండి. దీంట్లో మొత్తం 3 కలర్స్ మల్టీ కలర్లో వస్తాయండి. 108 గాజులు అయితే ఇస్తున్నారు. ఇంకా మార్గశిర లక్ష్మీ వారాల్లో చాలా విశేషంగా అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటాం కదండి. ఎక్కువగా అమ్మవారి పాదాలకే మనం పూజను అయితే చేస్తాము. అందుకని వీరు అమ్మవారి పాదాలు అయితే మనకి కిట్లు అయితే అందిస్తున్నారండి. అమ్మవారి పాదాలు ఎంత బాగున్నాయి అంటే ఇలా రెడ్ కలర్లో అమ్మవారి పాదాలకు పారాని వేసినట్టుగానే ఉందండి. అమ్మవారి పాదాలు చాలా బాగున్నాయి. చక్కగా మనం పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చండి. అమ్మవారి పాదాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా అమ్మవారి పూజలో ఉంచడం కోసమని కొన్ని మంగళకరమైన వస్తువులు అయితే ఇలా ప్యాక్ చేసి పంపిస్తారండి. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే 5 పసుపు కొమ్ములు ఉంటాయండి. నెక్స్ట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులండి. అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువిందు గింజలు, తామర గింజలు, ఇంకా వక్కలు, శ్రీఫలం ఇవన్నీ కూడా మనకి 3 చొప్పున అయితే ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా అమ్మవారి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. దీంతో పాటుగా ఒక కాయిన్ కూడా ఇస్తున్నారండి. అమ్మవారు రూపం ఉన్నటువంటి కాయిన్ అండి. ఇది కూడా మనకి ఇత్తడిలో వస్తుంది. ఒకవైపు అమ్మవారు ఉంటారండి, ఇంకోవైపు కమలం పువ్వు ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం పువ్వు. ఈ కాయిన్ అయితే మనం పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత ఈ 5 లక్ష్మీ వారాలు కూడా పంచగవ్య దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకనే 5 లక్ష్మీ వారాలకు గాను 5 పంచగవ్య ప్రమిదలను అయితే ఇస్తున్నారు. దీంతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది పౌడర్ అండ్ జవ్వాది లిక్విడ్ కూడా ఈ కిట్లోనే వస్తాయి. ఇంకా తర్వాత అమ్మవారికి ధూపం వేయడం కోసం ఇలా 2 రకాల ధూపం పౌడర్స్ అయితే ఇస్తున్నారండి. ఒకటి సాంబ్రాణి, ఇంకొకటి వచ్చేసి ధూపం పౌడరు. ఈ 2 కూడా మనకి ఈ కిట్లోనే వస్తాయి. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసమని ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి పటికి బెల్లాన్ని కూడా ఇస్తున్నారండి. మన దగ్గర ఏ నైవేద్యం లేనప్పుడు ఈ నైవేద్యమే అమ్మవారికి నివేదన అయితే చేయవచ్చు. ఇంకా దీపారాధన కోసం 3 రకాల ఒత్తులు అయితే ఇస్తున్నారండి. పచ్చ ఒత్తులు, ఎరుపు ఒత్తులు, అలాగే ఇవి అరటి నార ఒత్తులండి. ఈ అరటి నార ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఈ 3 ఒత్తులు కూడా మనకి ఈ కిట్లో వస్తాయి. దీంతో పాటుగా జల ఒత్తులు, అలాగే ఒక పత్తి వస్త్రం కూడా ఈ కిట్లోనే వస్తుంది. ఇంకా అమ్మవారికి ధూపం వేయడం కోసం బొగ్గులు అయితే ఉండాలి కదా, అందుకనే మనకి ఈ చారుకోలు కూడా మనకి ఈ కిట్లోనే అందిస్తున్నారండి. మన దగ్గర బొగ్గులు లేకపోయినా సరే ఈ చారుకోలు వెలిగిస్తే మనకి బొగ్గులు అయితే తయారవుతాయి. ఇంకా తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వడం కోసం పచ్చ కర్పూరం, ఇంకా కర్పూర బిళ్ళలు, ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవడానికి ఒక గోమూత్రం, ఇంకా ధూప్ స్టిక్స్, అలాగే అగరబత్తులు, అలాగే ముగ్గు వేయడం కోసం అమ్మవారి పాదాలు ఉన్నటువంటి ఒక ముగ్గు జల్లెడు కూడా ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా మనకి ఈ కిట్లోనే వస్తాయండి. మార్గశిర లక్ష్మీ వారాలకు సంబంధించిన ఈ కిట్ మనకి శివ పూజ నీడ్స్ వారు అయితే అందిస్తున్నారు. ఈ కిట్ ప్రైస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కూడా ఈ కిట్ నచ్చింది, కావాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కానీ లేదంటే వీరి వెబ్సైట్కి కానీ వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు. వీరి దగ్గర ఇంకొన్ని సామాన్లు అయితే తీసుకున్నానండి, అవి కూడా చూపిస్తాను. అయితే ఇవి కిట్లో అయితే రావండి. నేను ఫస్ట్ చూపించాను కదా, అవి మాత్రమే కిట్లో వస్తాయి. ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. వీటి ప్రైసెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా అయితే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను.
మనకి ఆల్రెడీ ఇంకా కార్తీక మాసం నడుస్తూ ఉంది కాబట్టి ఇంకా కార్తీక మాసంలో నేను వెలిగించుకోవడం కోసమని కొన్ని ఒత్తులు అయితే తీసుకున్నానండి. పోలీస్ వర్గం రోజున కూడా వెలిగించుకోవడానికి ఒత్తులు చాలా బాగా ఉపయోగపడతాయండి. మొదటిది ఇది వచ్చేసి 1,00,000 ఒత్తులండి. 1,00,000 ఒత్తులతో తయారు చేసినటువంటి ఒక ఒత్తి అండి ఇది. దీన్ని మనం గుడిలో వెలిగించాలండి. ఇంట్లో అయితే పెద్ద జ్వాలగా వచ్చేస్తుంది కాబట్టి అందుకని గుడిలో వెలిగించడం కోసమని ఇదైతే నేను తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇది ఒత్తుల తాలూకా బండల్ అంటారండి. అంటే ఇది మొత్తం ఒక ఒత్తుగా ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత ఒత్తి తీసుకొని కట్ చేసుకొని మనం దీపపు కుందులు అయితే వేసుకోవచ్చు. ఈ ఒత్తులు కూడా చాలా బాగుంటాయండి. మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని మనం దీపపు కుందులు వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా తర్వాత వీరే కొన్ని ఒత్తుల్ని కూడా తయారు చేసి పంపిస్తారండి. ఇది వచ్చేసి 365 ఒత్తులండి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా పువ్వొత్తులు, తామర ఒత్తులు, బిల్వ దళాలు ఒత్తులు ఇవన్నీ కూడా వీరు తయారు చేసి పంపిస్తారండి ఎవరికైనా కావాలి అనుకుంటే. ఇంకా నోముల తాలూకా ఒత్తులు కూడా వీరు తయారు చేస్తారండి. ఎవరికైనా కావాలి అనుకుంటే వీరిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన ఒత్తులన్నీ కూడా వీరు తయారు చేసి పంపిస్తారు. ఒకవేళ మీరే తయారు చేసుకోవాలనుకుంటే వీరి దగ్గర పత్తి కూడా దొరుకుతుందండి. మంచి క్వాలిటీలో ఉన్నటువంటి పత్తి అండి. ఈ పత్తితో మీరు ఏ ఒత్తులైతే తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఒత్తులైతే తయారు చేసుకోవచ్చు. వీరి దగ్గర పత్తి కూడా దొరుకుతుంది. ఇంకా తర్వాత కొన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఇదైతే ఒత్తులు స్టాండ్. దీంట్లోనే మనం నేరుగా ఒత్తులు నెయ్యి వేసుకొని దీపారాధన అయితే చేసేసుకోవచ్చండి. అయితే మనం ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటాం కదా, ఉసిరి దీపాలు పెట్టుకోవడం కోసం ఈ స్టాండ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడైతే నేను 3 ఒత్తులు వేసుకోవడానికి సరిపడా ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది లైట్ వెయిట్ లో ఉంటుందండి. ప్యూర్ బ్రాస్ తో వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇంక తర్వాత ఈ దీపపు కుంద ఒకటి తీసుకున్నానండి. అంటే గాలికి దీపం కొండెక్కకుండా మనకి ఈ విధంగా పైన క్యాప్ వస్తుంది. ఇది ఒక చిన్న దీపపు కుందండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంక తర్వాత స్వామివారికి దార పాత్ర ఒకటి తీసుకున్నానండి. అయితే ఇవన్నీ కూడా ఇలా సపరేట్ గా ఇస్తారు. మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఇదైతే స్మాల్ సైజ్ అండి. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. అయితే మనం ఇంట్లో పెట్టుకోవడానికి స్మాల్ సైజ్ అయితే సరిపోతుంది కదా, అందుకని ఇదైతే నేను తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇలా 3 లెగ్స్ అయితే ఇస్తారు. దీనికి ఫిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉన్న చెంబు పైన పెట్టేసుకోవడమే, అంతేనండి. దీంట్లో పెట్టుకోవడానికి ఒక శివలింగం కూడా ఇస్తారండి. చిన్న శివలింగం అండి. దీంట్లో కరెక్ట్గా సరిపోయే శివలింగం అయితే ఇస్తారు. ఇదంతా కూడా నేను ఒక సెట్ రూపంలో తీసుకున్నానండి. మీకు సపరేట్గా కావాలనుకున్నా సరే సపరేట్గా కూడా ఇస్తారు. స్వామివారికి అలా నిత్యం అభిషేకం చేయడం కోసం ఈ దారపాత్ర అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి. చాలా రీజనబుల్ ప్రైసెస్కి అందిస్తారు. ఇంకా శివయ్యకి ఎంతో ఇష్టమైన విభూతి కూడా వీరి దగ్గర ఉంటుందండి. విభూతి కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇలా మనకి ఎంత కావాలంటే అంతే పంపిస్తారు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి సాలగ్రామం అండి. మనం ఇంట్లో పెట్టుకోవడానికైనా లేదంటే సాలగ్రామం దానం చేయడానికి అయినా సరే మనం ఈ సాలగ్రామాన్ని అయితే మనం తీసుకుంటాము. ఈ కార్తీక మాసంలో సాలగ్రామం దానం చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నాను. వీటితో పాటుగా 2 లోటస్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నానండి. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. వీటిలో మనం అమ్మవారిని పెట్టుకోవడం కోసమైనా లేదంటే దీపపు కుందులు పెట్టుకోవడానికైనా లేదంటే ఎక్కడైనా డెకరేషన్ చేసుకోవడానికైనా లేదంటే దీంట్లో నైవేద్యం వడ్డించడానికైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికైనా చాలా చాలా బాగుంటాయండి. పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా కళగా ఉంటాయి. అందుకని నేను ఈ 2 లోటస్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. మరీ అంత పెద్ద సైజ్ కాదు, మరీ అంత స్మాల్ సైజ్ కాదు, మీడియంలో వస్తాయి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి. ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. వీటితో పాటుగా వుడెన్ స్టాండ్స్ కూడా తీసుకున్నానండి. ఇవైతే మనం వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు. మనం ఎక్కువగా కిచెన్లో అన్నపూర్ణాదేవి అమ్మవారిని అయితే కింద పెడతాం కదా, అలా దీన్ని పైన వాళ్ళకి హ్యాంగ్ చేసేసి అక్కడ మనం అన్నపూర్ణాదేవి అమ్మవారిని అయితే పెట్టుకోవచ్చు. లేదంటే మనం పూజా మందిరంలో అయినా సరే అటు ఇటు దీపపు కుందులు పెట్టుకోవడానికి వాళ్ళకైతే హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం పూజ చేసే చోట అయినా సరే వీటిపైన పసుపు కుంకుమలు పెట్టి అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం గడప దగ్గర కూడా పెట్టుకొని అటు ఇటు పెట్టుకొని దీపం అయితే పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి ఎక్కడ పెట్టుకున్నా సరే. ఇవైతే నేను 2 తీసుకున్నాను. ఇవి మొత్తం 2 వస్తాయండి, పేరు వస్తాయి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. ఇవి వుడ్లోనే వస్తాయండి. వీటికి ఇలా చక్కగా రంగోలీ డిజైన్స్ అవి వేసి మనకి డిజైన్ చేసి పంపిస్తారు. ఇవైతే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ పూజల్లో పెట్టి చూపిస్తాను. ఇక నెక్స్ట్ ఇవి వచ్చేసి వీరు తయారు చేసినటువంటి పెన్స్ అండి. ఇవి ఈకో ఫ్రెండ్లీ పెన్స్ అండి. ఇవి పేపర్తో తయారు చేసినటువంటి పెన్స్ అండి. చక్కగా ఇవి భూమిలో కూడా కలిసిపోతాయి. అందుకని వీరే ఈ విధంగా తయారు చేశారు. ఎవరికైనా కావాలనుకుంటే ఈ శివ పూజ నీడ్స్ వారి దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయి. కావాలనుకుంటే తీసుకోవచ్చు. పెన్స్ కూడా చాలా బాగా రాస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను సపరేట్గా తీసుకున్నానండి. ఫస్ట్ కిట్ చూపించాను కదా, ఆ కిట్తో పాటుగా ఇవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే మనకి కిట్ రూపంలో చూపించినవన్నీ కూడా కిట్లో వస్తాయండి. సపరేట్గా చూపించినవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో మీకు ఏ ఐటమ్ నచ్చినా సరే ఇక్కడ ఉన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్
కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే వీరి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే మీకు తక్కువ రేటుకి అయితే వస్తాయి. వీటిలో ఏవైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే శివ పూజ నీడ్స్ వారిని అయితే సంప్రదించండి. అలాగే ఈ పూజా సామాగ్రి అన్నీ కూడా నేను నెక్స్ట్ పూజల్లో నేను పెట్టి చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.